హ్మ్. గురువుగారు అలాగే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే కొందరిళ్ళకి వెళ్ళినప్పుడు నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది. అది దేనివల్లంటారు? నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది అంటే ఇక్కడ తంత్రంలో నెగెటివ్ ఫీలింగ్ అంటే ఇక్కడ ఒక సమస్య ఉంటది. ఎట్లా హ్మ్. ఉంటుందంటే ఇది మనకి ఒక పొద్దున్నే లేస్తాం. హ్మ్. మనం ఎంత స్నానం చేస్తాం. శుభ్రంగా ఇంటిని శుద్ధి చేసుకుంటాం. ఇంట్లో దీపారాధన చేసుకుంటాం. మనకు సమయం ఉంటే గుడికెళ్తాము. లేకుంటే ఇంట్లోనే దేవుడని చెప్పి దండం పెట్టుకొని బయటికెళ్ళిపోతాం దీపారాధన చేసి. మనలో తెలియనటువంటి ఒక పాజిటివ్ లెవెల్స్ అనేది జనరేట్ అవుతా ఉంటాయి. మనకి 360 డిగ్రీస్ గ్రహాల్లో ఏదైతే 360 డిగ్రీస్ ఉన్నాయో, మనిషి స్వభావంలో గాని, తత్వంలో గాని, గుణంలో కానీ, చాతుర్యంలో కానీ 360 డిగ్రీస్ పరిమాణం ఉంటుంది. ఈ 360 డిగ్రీస్ మనం నిద్ర లేచి మనం కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి దేవుని గుడిలో దీపారాధన చేసుకుంటే, మన మందిరంలో ఇంట్లో దీపారాధన చేసుకుంటే, మనకి మినిమమ్‌లో మినిమమ్ 250-330 డిగ్రీస్ అనేది మనకి రీచ్ అవుతా ఉంటాయి. అలాంటి 300 డిగ్రీస్‌తో మనం బయటికి వెళ్తున్నప్పుడు, మనలో పాజిటివిటీ అనేది ఒకటి ఏర్పడతా ఉండిద్ది. మనము గ్రహించుకోవాలి. మైండ్ పరంగా వేరే ఆలోచన లేకుండా గ్రహించుకున్నట్టయితే గనక కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మనం వెళ్ళగానే తుమ్మారు ఎవరైనా అంటే సెంటిమెంట్. తుమ్మారనగానే మనలో ఆ ఒక లెవెల్స్ అనేది 10, 20 పడిపోతా ఉంటాయి. అలానే ఆ నెగెటివ్ ఉన్నటువంటి ఏరియాస్‌కెళ్ళగానే హెడేక్ రావడం గాని, మనకొక సింప్టమ్ కనిపిస్తది. ఏదో నీరసంగా ఉండడం. ఈ పని అవ్వదు మనకి. వాళ్ళు మనకి సరిగ్గా సహకరించలేదు. ఇవన్నీ కూడా మన యొక్క ఆలోచనకి అవగాహన వస్తుంది. అదే విధంగా మనం వేరే వారి ఒక గృహానికి వెళ్ళామనుకోండి. అక్కడ మనకి అర్థమైతది. అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉండే వాతావరణం, బండలు సరిగ్గా లేకపోయినా, తినేటువంటి వస్తువులకి లేకపోయినా, అంట్లు కడుగుతూ సౌండ్ వస్తున్నా, అలానే ఇంట్లో ఏదన్నా ముసలివారి, పెద్దవారికి ఆరోగ్యం బాలేక ఎప్పుడు ఏడుస్తూనో, ఎప్పుడు కొట్లాడుతూనో ఉన్నారు. పిల్లలందరూ కూడా అల్లరి, అల్లరి చేస్తూ అందరిని కొట్టుకుంటూ ఉన్నారు. పళ్ళాలు మోగిస్తున్నా, సరిగినటువంటి స్థితిగతులు అక్కడ లేకపోయినా కూడా మనకు ఆ నెగెటివ్ ఫీలింగ్ వస్తది. అలానే వాష్‌రూమ్స్ సరిగ్గా లేకపోయినా, అలానే మట్టి పెడలుంటాయి. ఇంటికి స్లాప్ గాని, గోడలు చెమజిగిలినట్టు గోడలు ఉండడం గాని, నీరు కారేటువంటి గోడలు ఉండడం కానీ, ఇంట్లో కనీసం ఉండడానికి లేకుండా చిరిగిపోయినటువంటి దుప్పట్లు మంచం మీద వేయటం కానీ, మార్చిపోయినటువంటి పిల్లోస్ ఉంచడం గాని, ఇలాంటివన్నీ కూడా నెగెటివ్‌కి పరాకాష్ట అనమాట. ఇవన్నీ కూడా మనం ఆ ఇంట్లో ఉన్నాయంటే గనక రాగానే పగిలిపోయినటువంటి ప్లేటుల్లో తిన్నా, అలానే ఏదోకటి పెట్టే దాంట్లో మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి నెగెటివ్‌తో సమానం. కాబట్టి అవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి.